అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 3వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి మరియు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిందిట. కాబట్టి ఈ వీడియో మీ కంట పడితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. చంద్రగ్రహణం నియమాలు, చేయకూడని తప్పులు, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రహణం పూర్తయిన తర్వాత పాటించాల్సిన విధి విధానాలు, అలాగే లక్ష్మీదేవి పూజ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. అయితే సాయంత్రం 6:20 నుండి 6:47 మధ్యలో మనకు గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. అయితే ఈ చంద్రగ్రహణం రోజున లక్ష్మీ జయంతి కూడా వచ్చింది. అంటే ఈ రోజు నేను లక్ష్మీదేవి జన్మించిన రోజు కాబట్టి ఈ మంగళవారం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఉదయం 9 గంటల లోపే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 10 గంటల లోపే మీ పూజ గదిని మూసేయండి. అలాగే మధ్యాహ్నం 12 గంటల లోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేయాలి. ఇక తర్వాత భోజనం చేయకూడదు. ఉదయం వండిన ఆహారాన్ని మధ్యాహ్నం లోపు తినేయండి. అన్నం, కూర ఏదైనా మిగిలిపోతే అవి వెంటనే తీసేయండి. గ్రహణం తర్వాత మిగిలిపోయిన అన్నం, కూరను తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని అప్పటికప్పుడు భోజనం వండుకొని సాయంత్రం 7:30 తర్వాత ఆహారం తినాలి. ముఖ్యంగా గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపైన దర్భను వేసుకోండి. ఇంట్లో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, పప్పు దినుసులు, చింతపండు ఇలాంటి ఆహార పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి దళాలు వేసుకోండి. గ్రహణ సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. మీ ఇష్ట దైవాన్ని మీ మనసులో స్మరించుకోండి. గ్రహణ సమయంలో దైవం మంత్రాలు చదివితే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం సమయంలో సింహరాశి వారు బయటకు రాకుండా ఉంటే మంచిది. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత సాయంత్రం 6:50 ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ విడుపు స్నానం చేయాలి. నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తల స్నానం చేయండి. అయితే తలకు షాంపూ పెట్టకూడదు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటిని అలాగే పూజ గదిని ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే దేవుని చిత్రపటాలను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పూజ సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న దేవుని చిత్రపటాలను అలాగే దేవుని విగ్రహాలను చింతపండు రసంతో లేదా భస్మంతో శుభ్రపరచుకోండి. ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అలాగే ఇనుప వస్తువులను ముట్టుకోకూడదు. కత్తులు, కత్తెరలు, సూది పిన్నీసులు ఇలాంటి వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే ఇనుప మంచం పైన కూర్చోకూడదు. మీ శరీరం పైన మెటల్ వస్తువులు ఉంటే గ్రహణ సమయంలో వెంటనే తీసేయండి. మెటల్లో చేసిన గొలుసులు, ఉంగరాలు, గాజులు ఇలాంటి వస్తువులు శరీరం పైన ఉండకూడదు. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఈ గ్రహణ సమయంలో తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత తులసి కోట చుట్టూ గంగాజలం చిలకరించండి. గ్రహణ సమయంలో ఆహారం మరియు నీళ్లు తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆహారం లేదని నీళ్లు తీసుకోవాలంటే గ్రహణానికి ముందే ఆహారం పైన దర్భను వేసి ఆహారాన్ని లేదా నీటిని స్వీకరించవచ్చు. గ్రహణ సమయంలో ఇంటిని ఊడ్చకూడదు. అలాగే ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట పడేయకూడదు.
అలాగే ఈ సమయంలో బట్టలు ఉతకకూడదు. ఇక గోడలకు మేకులు కొట్టడం, డ్రిల్లింగ్ పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో అద్దంలో ముఖాన్ని చూడకూడదు. అలాగే తల దువ్వకూడదు. తలకు నూనె రాయకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ఈ చంద్రగ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే గ్రహణ సమయంలో పిండి రుబ్బకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో పెరుగు తోడు పెట్టకూడదు. అలా చేస్తే అది విషతుల్యం అవుతుంది. ఎంగిలి గిన్నెలు కూడా గ్రహణ సమయంలో తోమకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాతే ఇంట్లో ఏ పనైనా చేసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో పొరపాటున కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకండి. గ్రహణ సమయంలో భూమిపైన రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గ్రహణ సమయంలో మొబైల్ ఫోన్ యూజ్ చేయకండి. లేదంటే రేడియేషన్ ప్రభావం ఇంకా పెరుగుతుంది. అలాగే మనలో చాలా మంది చేతికి కాశీ దారాలు కట్టుకుంటారు. మరికొంతమంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. అలాంటి వారు గ్రహం తర్వాత వాటిని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోండి. అలాగే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను కూడా గ్రహణం తర్వాత మార్చేయాలి. ఒకవేళ గుమ్మడికాయ కొత్తగా కడితే గుమ్మడికాయలో పసుపు, నీటితో శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంటి ముందు పాత గుమ్మడికాయ ఉంటే మాత్రం వెంటనే తీసేయండి. అలాగే గ్రహణ సమయంలో ధరించిన బట్టలను గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే ఉతికేయాలి. వాటిని అలాగే ఉంచకూడదు. అలాగే నిల్వ ఉంచిన పాత నీరు తీసేసి కొత్త నీటిని నింపుకోండి. ఇంటిని పూజా విధానం శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ మంగళవారం ప్రతి ఒక్కరూ సాత్వికమైన ఆహారం తినండి. అయితే పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుల్లని ఆహారం కూడా తీసుకోకూడదు. గ్రహణం రోజున సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలని, ఉపవాసం ఉండడం మంచిదని పండితులు వివరిస్తున్నారు. ఈ గ్రహణ సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేయకూడదు. ముఖ్యంగా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం అసలు చేయకండి. అలాగే ఈ రోజున కొత్త వస్తువులు కొనకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా నిమ్మకాయలు పెట్టుకోండి. మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదు. ఇంటి తలుపులు, కిటికీలు వేసేసి ఇంట్లోకి వెలుతురు రాకుండా గర్భిణీలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో వెలువడే హానికరమైన కిరణాలు గర్భంలోని పిండపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో అంతన గోపాల మంత్రాన్ని చదివితే మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచి జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గర్భిణీలకు ఎంతో కొంత భయం ఉంటుంది. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో ఒక కొబ్బరికాయను మీ పక్కన పెట్టుకోండి. కొబ్బరికాయకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. సింహరాశితో పాటుగా వృషభ రాశి, మకర రాశి మరియు కన్యా రాశి ఈ 4 రాశుల పైన గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహశాంతులు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారు గ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ఉలువలు మరియు బియ్యం దానంగా ఇవ్వండి. ఇలా దానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అయితే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్లేదు. దైవ నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నా ధన్యవాదాలు.